రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సీటు తనకే వస్తుందన్నారు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటు ఇస్తారని కొందరు చేసుకుంటున్న ప్రచారంతో తనకు సంబంధం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామన్నారు. టీడీపీ, జనసేన అధినేతల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక టీడీపీ జనసేన అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైనది రాజమండ్రి రూరల్. అయితే రాజమండ్రి రూరల్ కనుక చూసుకుంటే కనుక ఒక పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. మరో పక్కన అయితే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల జనసేన అధ్యక్షులు అయితే కందులు దుర్గేష్ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్యన కూడా ఆశాభావం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి సీటు అనే దానిపై ఒక హీట్ వాతావరణం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం. సార్ చెప్పండి, అంటే రాజమండ్రి రూరల్కి సంబంధించి అయితే సీటు ఆశాభావం అయితే మాత్రం ఆయన వ్యక్తం చేస్తున్నారు, మీరు వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది? ఒకటి మీకు క్లారిటీ ఏంటంటే ఆల్ సిట్టింగ్ 19 ఎమ్మెల్యే సీట్లు క్లియర్. చంద్రబాబు గారు గెలిచి మన 19లో గెలిచి ఉన్న 19 మందిని కూడా సీట్లు మళ్ళీ మీకే సీట్లు అని 2 సంవత్సరాల కిందటే నిర్ణయించారు. దాని ప్రకారం అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. దాంట్లో మార్పు లేదు. బుచ్చయ్య చౌదరికి సంబంధించి సీనియర్ లెజిస్లేటర్ 6 సార్లు గెలిచి ఉండటం కానీ, పోలిట్ బ్యూరో మెంబర్ కానీ, డిప్యూటీ లీడర్ హౌస్ కానీ, ఫైటర్గా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అవతల వాళ్ళు అడిగారు కానీ కూడా మరి పక్కనే రాజానగరం ఇచ్చారు. మర్చిపోండి, స్ట్రాంగ్ తెలుగుదేశం సీటు రాజానగరం ఎందుకు ఇచ్చారు? అందులో అన్ని సీట్లు ఇస్తారని అనుకోండి. అడగటంలో ఆశయంలో తప్పు లేదు. మాకే ఇచ్చారు, మాకే ఇస్తారంటే ఎవరి కర్మ వాళ్ళతో నాకు సంబంధం లేదు. బీజేపీ కూడా కలుస్తుంది కనుక కొన్ని సీట్లు కొంచెం అటు ఇటు కొంచెం మార్పులు చేర్పులు అవుతాయి. దాన్ని కూడా సర్దుబాటు చేసుకొని ఎవరైతే తెలుగుదేశంలో కష్టపడి పనిచేసి ఆ సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందో ఆ సీట్లో ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తానని చంద్రబాబు గారు కూడా చెప్పారు. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలని, కోణాలని దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఈ జిల్లాలో గతంలో ఎన్ని సీట్లు ఎవరికి ఉన్నాయి, ఏ విధంగా తగ్గినాయి, ఇవన్నీ కూడా అంచనాలు ఉంటాయి. పార్టీ ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అనౌన్స్ చేశాక 2 పార్టీల్లో కూడా ఆశించేవాళ్ళు, ఆలోచించే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఇంకా స్పష్టంగా కలిసి పనిచేయడానికి వీలవుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా కూడా సిద్ధం చేసుకున్నాను. దానికి సంబంధించి అంటే ఎన్నికల పనులు కూడా ప్రారంభించాను. అయితే అధ్యక్షులు ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రత్యక్ష కార్యక్రమాలకైతే మాత్రం వస్తామని చెప్పి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో సతీష్, 10 టీవీ, రాజమహేంద్రవరం నుండి.